#1 ఆకాశంలో చుక్కలని లెక్కేయచ్చు కానీ ఈ సినిమాలో ట్విస్ట్ లెక్కెళ్ళం భయ్యా. అలాగుంది ఈ సినిమా. నాగార్జున గారు చెప్పారు ఈ సినిమా ట్విస్టులు మామూలుగా ఉండవు, అదిరిపోతాయి. నిజంగా అదిరిపోయాయి భయ్యా సినిమా ట్విస్టులు మాత్రం. నాగ చైతన్య ఈ సినిమాలో లేడు. ఎందుకు యాక్టింగ్ గురించి అడుగుతారన్న? ఈ సినిమా లేని గురించి అడగద్దు, ఉన్న గురించి అడగండి. అఖిల్ గారు మాత్రం మాస్ యాక్షన్ మూవీ ఏదైనా ఉందంటే ఈ లెనిన్ మాత్రమే. నిజంగా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒక రామ్ చరణ్ తర్వాత మళ్ళీ ఒక యాక్షన్ హీరో దొరికాడంటే తెలుగు ఇండస్ట్రీకి ఒక అఖిల్ గారు మాత్రమే. మనం అనుకోవచ్చు అఖిల్ గారి పని అయిపోయింది. ఎవరన్నారు అఖిల్ పని అయిపోయిందని? ఈ సినిమా నుంచి స్టార్ట్ అయింది. ఇదే మొదటి సినిమా అఖిల్కి, ఇదే మొదటి సినిమా అనుకో నాగార్జున గారు. మీరు కథలు మాత్రం ఎంచు తీయండి. మీకు కథలు ఎంచుడు రాకపోతే ఒక జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి పంపించండి, ఒక రామ్ చంద్ర పంపించండి. మీ అబ్బాయి ఆ స్థాయికి వస్తాడు, రామ్ చంద్ర జూనియర్ స్థాయికి వస్తాడు అబ్బాయి. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్లో రంగస్థలం సినిమాలో జగపతి పిచ్చి దెబ్బలు కొడతాడు భయ రామ్ చంద్ర. ఆయనకి కనిపించదు ఆ సినిమాలో, కానీ ఈ సినిమాలో ఈయనకి కనిపించదు, కానీ పిచ్చి దెబ్బలు కొడతాడు భయ. ఆ సినిమాలో మాత్రం మామూలుగా ఉండదు. నాగార్జున గారు అఖిల్ గారికి ఇదే మొదటి సినిమా అనుకోండి, ఇక్కడి నుంచి కెరీర్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి ఆలోచించి కథలు ఎంచుకొని తీయండి. సినిమా ఎప్పటికైనా మన అఖిల్ గారు #1 అవుతారు. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్లేస్లో ఈయన కూడా చేరుతారు. అంతే భయ, అయ్య గారే #1. చూసాక మళ్ళీ వాళ్ళకి జోష్ వస్తుంది. సో అందరూ చూడండి సినిమా, నిజంగా చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా నచ్చింది, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. హైలైట్స్ అంటే ఏం లేదండి, అఖిల్ గారు యాక్టింగ్ చాలా బాగుంది, మనల్ని ఏడిపిస్తాడు సీరియస్లీ. అండ్ వాళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది, బీజిఎం బాగుంది, కొన్ని ట్విస్టులు ఉంటాయి, ఆ ట్విస్టులు బాగున్నాయి. అవన్నీ ఇంకా బాగా వర్కౌట్ అయింది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సినిమా. ప్రీవియస్ మూవీస్తో పోలిస్తే అసలు అఖిల్ మూవీస్ పాత మూవీస్తో పోలిస్తే ఈ మూవీ టాప్ నాచ్ ఉందండి, టాప్ నాచ్ సీరియస్లీ. అంటే ఫ్యామిలీస్ వస్తారా? ఫ్యామిలీస్ కూడా చూడాల్సిన సినిమాయే. భాగ్యశ్రీ గారి గురించి ఏం చెప్తారు? భాగ్యశ్రీ అయితే ఫుల్ ఇప్పుడు మహానటిలో ఎవరు మన కీర్తి సురేష్ ఎలాగో, దాని తర్వాత నేను భాగ్యశ్రీ అంటాను. ఎక్స్ప్రెషన్స్ కానీ డ్యాన్స్ కానీ ఎవ్రీథింగ్. అంటే ప్రతి సినిమాలో ఈ మధ్య కాలంలో హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆపేశారు కదా, మరి ఇప్పుడు ఇస్తారు. ఇప్పుడు భాగ్యశ్రీని చూసాక డెఫినెట్లీ ఇస్తారు. అసలు భాగ్యశ్రీ వల్లే సినిమా నడుస్తుంది అనే ఫీలింగ్ కూడా వస్తుంది అయ్యగారితో పాటు. అలాగే అయ్యగారిని తక్కువ చేయట్లేదు, ఆయన వీళ్ళిద్దరు కలిస్తేనే కదా ఏదైనా. అందుకే 3 years తర్వాత మంచి కంబ్యాక్ అంటారా? కంబ్యాక్ అండి, కంబ్యాక్. నేను ఎవరికైనా ఇదే మాట చెప్తాను, కంబ్యాక్ అండి. ఇంతకుముందు చాలా మంది అఖిల్కి యాక్టింగ్ రాదని వాళ్ళు కదా, యాక్టింగ్ రాదు అని ఎందుకు అంటున్నారో తెలియదు, కానీ ఈ సినిమా చూసాక యాక్టింగ్ పరంగా అయితే నాకు చాలా నచ్చాడు. ఏదో మొహానికి రంగేసేస్తే మాస్ వచ్చేస్తుంది అని అనుకుంటారు చాలామంది జనం, అది తప్పండి. అది రంగు వేయడమే కాదు, అందులో ఆ క్యారెక్టర్లో లీనమవడం కూడా, ఇతను లీనమయ్యాడు. సో బాగా వర్కౌట్ అయింది మాస్ కూడా. ఈ సూటబుల్ అనమాట, నాట్ ఓన్లీ లవర్ బాయ్. సార్ నేను చెప్తున్నా కదా, ఎవ్రీవన్ ఈస్ డిడ్ గుడ్, బట్ ఎక్స్పెషల్ వాళ్ళు మంచి చేయడం కారణం ఇట్స్ ఎ స్టోరీ. ఆ స్టోరీ బ్యాక్ బోన్, ఆ స్క్రీన్ ప్లే బ్యాక్ బోన్ వాళ్ళ వల్లనే ఈ క్యారెక్టర్స్ అయినా కానీ యాక్టర్స్ అయినా కానీ వాళ్ళు పర్ఫామ్ చేయగలరు చాలా బాగా. అవి తమన్ గురించి చెప్పడం ఎందుకన్నా, తమన్ ఈజ్ ఆబ్వియస్లీ ఏ సినిమా అయినా కానీ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ ఈవెన్ ఫర్ తమన్ టు డూ గుడ్, స్టోరీ బాగుంది కాబట్టి తమన్ అంత మంచిగా కొట్టాడు. లేదంటే డెఫినెట్లీ కంబ్యాక్ అని కూడా చెప్పాను. దిస్ ఇస్ ద బెస్ట్ పిక్చర్ ఆఫ్ హిస్ ఫిలిం ఇన్ కెరియర్ అని చెప్తా, ఫిల్మోగ్రఫీలో. ఎందుకంటే అఖిల్కి యాక్టింగ్ రాదు అంటారు కదా, అట్లా కాదన్న, అఖిల్ ఈజ్ ఎ గుడ్ యాక్టర్. మనం అంతే, మనం చాలా డెప్త్ చూస్తాం. ఇట్స్ ఫిలిం ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం అన్ని పక్కన పెట్టకండి, జస్ట్ ఫిలిం మనం మంచిగా ఎంజాయ్ చేయండి ఫిలింని. బాగా చేశారు అఖిల్ వారు.